పేద గ్రామీణ విద్యార్థులను ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు నోట్బుక్స్, యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్ను దశల వారీగా ఇవ్వనున్నట్లు డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఆఫీసర్ కల్పన పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బాలికల జూనియర్ కళాశాలలో ఆమె విద్యార్థినులను నోట్బుక్స్ పంపిణీ చేశారు. విద్యార్థినులు ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకొని ఉన్నత విద్యను అభ్యసించాలని ఆమె కోరారు. యువత క్రమశిక్షణ, నైపుణ్యంతో ఉన్న శిఖరాలను అధిరోహించాలని ఆమె కోరారు. ఈ కళాశాలలు అన్నింట్లో కూడా మంచి మెరుగైన విద్యాబోధన జరుగుతుంది. మంచి అనుభవజ్ఞులైన లెక్చరర్స్ కూడా ఉన్నారు. మేము సంఖ్య పెంచడానికి సెలవులలో, ఎండాకాలం సెలవులు, ఎండను సైతం లెక్క చేయకుండా మా లెక్చరర్స్ అందరూ కూడా విద్యార్థుల ఇంటింటికి వెళ్ళి కళాశాలలో జరుగుతున్నటువంటి సౌకర్యాలు, వారి విద్యాబోధన గురించి వివరించడం జరిగింది. మాకు మార్చిలో రిజల్ట్స్ కూడా దాదాపుగా 95% వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా, స్టేట్ ర్యాంక్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ మా జిల్లా నుండి ఉన్నారు. వీరికి సంబంధించినటువంటి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉచిత పాఠ్యపుస్తకాలే కాకుండా నోట్బుక్స్ మరియు బ్యాగ్స్, షూస్, యూనిఫాము మరియు మిడ్ డే మీల్ని కూడా సీఎం గారు ఇస్తామని వాగ్దానం చేశారు. అందులో భాగంగా ఈరోజు నోట్బుక్స్ రావడం జరిగింది. వాటన్నిటిని కూడా మేము విద్యార్థులకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడం కొరకు మారిన సిలబస్ ప్రకారం, తర్వాత మారిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకురావడానికి కూడా లెక్చరర్లకు నైపుణ్యం పెంచాలనే ఉద్దేశంతో కూడా డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ప్రతి సబ్జెక్టుకి 2 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు దాదాపుగా 7 సబ్జెక్టులు కంప్లీట్ అయిపోయినాయి నిన్నటి వరకు. నెక్స్ట్ వీక్లో ఇంకా మిగిలిన సబ్జెక్ట్ వాటికి కూడా 2 డేస్ యూనివర్సిటీ నుండి ప్రొఫెసర్స్, తర్వాత మాస్టర్ ట్రైనర్స్ వచ్చి వాళ్ళకి విద్యా